ఏయ్ నువ్వేం బండి ఎక్కుతున్నావు? కాలేజ్ నుంచి తీసుకొచ్చింది నువ్వు, దింపాల్సింది కూడా నువ్వే. ఏంటయ్యా ఏమి ఎవడో రౌడీతో వచ్చింది? మీరు వాటితో రావటం చూశాను, నేను వాటితో పోవటం కూడా చూశాను. మీ రేంజ్ కారు కావాలంటే మా దగ్గర శాంతులు ఒక్కటే ఉందండి. నా రేంజ్ కారు నేను కొనగలగానండి అయ్యా, మీ రేంజ్ అల్లుడు మీకు వచ్చేటట్లు లేదండి అయ్యా. మీ అమ్మాయి శివకాశి అనే కుర్రాడుతో బైక్ మీద కాలేజీకి వచ్చిందండి అయ్యా. ఆటలు చెప్పడం మానేసి చాడీలు చెప్పడం మొదలెట్టారా? ఆడ ఆఫ్టర్ వెళ్ళరండి, మీ పని పోతాయి. అన్న నువ్వు ఇచ్చిన చనువు వల్లే చెల్లి అలా రెచ్చిపోతుంది. నువ్వు ఎక్కువ చనువు తీసుకో మాకు. సరే సార్, మా అమ్మాయిని పిలిచి వార్నింగ్ ఇస్తాను. అది రాంగ్ అవుతుందండి. ఈడొచ్చిన అమ్మాయికి అడ్వాన్స్ ఇవ్వడం అంటే బ్యాలెన్స్ అయిపోయిన సిమ్ కార్డు రీఛార్జ్ చేసినట్టు. ఎంత యాక్టివేట్ అయిపోతే అవుట్ గోయింగ్ ఫ్రీ అయిపోయి. వారి కాలు చేయి తీసేద్దాం. ఇప్పుడు రోడ్డు మీద చెప్తుంటే ఏం చేస్తాం? మనం ఎత్తి పారేస్తామా? కార్పొరేషన్ ఫోన్ చేస్తాం. అలాగే ఇది కూడా పోలీసులు ఫోన్ చేయండి, వాళ్లే వాడిని విరిచేసి వెల్డింగ్ చేసుకుంటాం. ఎక్కడ రా శివకాశి? టాప్ లో ఉన్నాడండి. సరిగ్గా చెప్పరా? ఏంటి సార్ టాప్ లో అంటే టాప్ లోనే ఉన్నాడు చూడండి సార్. శివకాశి దిగరా కిందికి. నా కోసం విరిగిన పాటలు అతికించుకోవడానికి వస్తారు, మీరొచ్చారేంటి సార్? నీ బొక్కలు విరక్కుండా చూసుకోమని చెప్పడానికి వచ్చాను. ఈ సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ హుండాయి హనుమంతరావు గారు నీ మీద కేసు పెట్టారు. వారెవరు? నాటకాలు ఆడకో. ఆయన ఎవరో తెలియందా? ఆయన కూతురు దేవిని లైన్ లో పెట్టావా? ఏ లైన్ లో సార్? మీటర్ గేజా బ్రాడ్ గేజా? అంతొద్దు, చించేస్తాడు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు, వదిలేస్తాడు. సరే పడతాను. ఎక్కడున్నాడు ఆయన? ఇమేజ్ గార్డెన్ లో. ఏ గార్డెన్ లో? ఇమేజ్ గార్డెన్ లో. రాయ్ పీపీ. ఏంటి శివకాశి? ఏయ్ పీపీ, వయసులో ఉన్న ఒక అమ్మాయి వయసులో ఉన్న ఒక అబ్బాయి ప్రేమించుకోకూడదని మీ చట్టంలో ఏమన్నా రాసుందా? లేదే. ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించినా, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ప్రేమించినా తప్పులేదని ఈ మధ్య ఫారిన్ కంట్రీస్ లో చట్టం కూడా చేశారు, క్లబ్లు కూడా పెట్టారయ్యా. అటువంటిది ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తే తప్పేంటి? యాజ్ ఫర్ మై నాలెడ్జ్ గోస్ 1955 and 56. ఈ శివకాశి 2007-8 నుంచి ఆ హ్యుండై హనుమంతరావు కూతుర్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. రూమే మార్చుకుంటావో కేసే పెట్టుకుంటావో అది నీ ఇష్టం. ఎవరా బండి కీజు?